వెల్కమ్ టు ఏపీ న్యూస్. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం పాత బస్టాండ్లను జేసీ శ్రీనివాసులతో కలిసి పరిశీలించి అక్కడి వ్యాపారస్తులతో చర్చించారు. అనధికారికంగా ఉన్న వ్యాపార దుకాణదారులకు నగరంలోని రైతు బజార్లో స్థలం కేటాయిస్తామన్నారు. త్వరలోనే పాత బస్టాండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక మేయర్ ఆముద అధికారులు పాల్గొన్నారు. వితిన్ 2-3 డేస్ చెప్తే మనము 10 డేస్లో బజార్ రెడీ చేస్తాము. మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు ఒరిజినాలిటీ చెక్ చేసి వాళ్ళందరినీ పంపించి డెవలప్ చేసుకుంటాం. నేను అడిగాను, నిన్ననే అడిగితే 5,000 స్క్వేర్ ఫీట్ ఇష్యూ ఉంది. అది దాన్ని కూడా సాల్వ్ చేసి ఏదో ఒకటి చేద్దాం. అది మసీద్ ప్రాపర్టీ కూడా అనుకునేద్దాం ఈ వర్షంలో. దాన్ని కూడా ఏం చేయాలి, ఇలా పెట్టకూడదు. అర్థమైనా లేదు మున్సిపల్ శాఖదే అనుకోండి. మున్సిపాలిటీ వాళ్ళ రికార్డ్స్ మీ రికార్డ్స్ కలెక్టర్ ముందర డీసీ గారి దగ్గర కూర్చొని క్లియర్ చేసేసుకొని డెవలప్ చేస్తాం. ఏ రకంగా అయినా మంచిగా సోమవారం వచ్చేస్తారు. దాని తర్వాత మీరు వస్తే మంచి అదే కావాల్సింది. ఈ పాత బస్టాండ్ అనేక సంవత్సరాలుగా డెవలప్ కాకుండా 10 సంవత్సరాల క్రితమే ఉన్న బస్టాండ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇదంతా డెమాలిషన్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు. ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము, అక్కడ ఎవరున్నారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము. కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ అంతా మాట్లాడుకొని 4-5 రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ, నేను, కలెక్టర్ గారు, జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ.